ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారాయి. తాను ఇప్పుడే రిటైర్ అయ్యే సమస్య లేదని రోహిత్ చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. అలాగే 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడతానో లేదో అనేది కూడా ఇప్పుడే చెప్పలేనని రోహిత్ చెప్పడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆటను ఆస్వాదించే వరకు జట్టులో కొనసాగుతానని, ప్రస్తుతం జట్టు ఆడే తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని లేదని ఆయన అన్నాడు. తాను బాగా ఆడతానని, జట్టు కూడా బాగా ఆడుతుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇక తాను జట్టును వీడేటప్పుడు మెరుగైన స్థితిలో వదలాలని ఓవైపు కోహ్లీ కూడా స్పష్టం చేశాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడటం ఖాయమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 ఏళ్లు కాగా కోహ్లీ 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు వీరి వయసు 40కు దగ్గరవుతుంది. ఫిట్నెస్ ఫామ్ కాపాడుకుంటే ఇంకో 2.5 ఏళ్లు వీరిద్దరు వన్డేలో కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే రోహిత్ తర్వాత కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక బ్యాటింగ్లో కూడా వీరి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అటు రిటైర్మెంట్ వార్తలపై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులు కోరాడు. ధన్యవాదాలంటూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జడేజా క్రికెట్ ఆడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.